రోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. జూపల్లి గారు తెలంగాణ భవన్కి వస్తా అన్నారు. జూపల్లి గారితో చర్చించడానికి అన్ని వివరాలతో బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. కేటీఆర్ గారు ఇక్కడ వెయిట్ చేస్తారు. జూపల్లి గారు వస్తే శాలువా కప్పి సన్మానం చేసి బహిరంగ చర్చకు కేటీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం తెలంగాణ భవన్లో సిద్ధంగా ఉంది. ఇంకొక 5 నిమిషాలు చూద్దాం. ఇప్పుడు మమ్మల్ని పోనీయారంటే ఆయన రాడంట. మరి ఏం చేయాలి మేము? లేదంటే మీ టీవీ స్టూడియోలలో పెట్టినా ఆడికన్నా వస్తాం. కనీసం మీరు టీవీ స్టూడియో అన్న డిసైడ్ చేయండి, అక్కడికి రావడానికైనా మేము సిద్ధం, లేదా అసెంబ్లీ అయినా సిద్ధం. బాంబులు వెళ్తాయని డైలాగులు కొట్టి తొడలు కొట్టి జబ్బలు జరిచి చివరికి పారిపోయింది ఎవరు అందరికీ తెలుసు. ఇవాళ లొట్టపీస్ కేసులు పెట్టి గుండాగిరి చేసే ప్రయత్నం చేసి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నది ఎవరు అందరికీ తెలుసు. ఎన్ని కేసులు పెట్టుకున్నా, మీరు ఎన్ని భూ కబ్జాలు చేసినా అన్నిటినీ కక్కించేది ఖాయం. హరీష్ రావు, కేటీఆర్ గారు అందరూ అడిగిరాని నేను వస్తున్నా తెలంగాణ వాళ్ళ బావోదేరా బామర్దరు అనుకో. ఆల్రెడీ హరీష్ రావు బయలుదేరిందంట అమృత సభకు అడిగి. ఆ కేటీఆర్ బామర్దరు కూడా అడిగి రమ్మని చెప్పండి. నేను అక్కడికి అరగంట ఉంటా. నీకు దమ్ము ఉంటే, నువ్వు మాట్లాడిన మాటల మీద నిజాయితీ ఉంటే రా. నువ్వేమన్నావు నిన్న 8 లక్షల కోట్ల అప్పు జరిగిందని రుజువు చేయకపోతే రాజీనామా చేసిపోతా అక్కడనే అన్నావు కదా. రాజీనామా కాగితం తీసుకొని రా జూపల్లి. నువ్వు ఎందుకు ఇవాళ ముఖం చాటేసినావు? ముఖ్యమంత్రి తిట్టిండా? పొట్టికాయలు పడ్డాయా? చెక్కలు సరిపోతలేవా? భయమైందా? రాజీనామా చేయవలసి వస్తుందని ముఖం చాటేసినావా జూపల్లి? ఇవాళ జూపల్లి కృష్ణారావు ఇవాళ దొరికిపోయి, అందుకే ఇవాళ ముఖం చాటేసి ఇవాళ తెలంగాణ భవన్ కు రాకుండా ఆ గణపార్క్ దగ్గరికి పోయి డ్రామాలు చేస్తాం. నేను ఇప్పుడు కేసీఆర్ ను ఈ రోజు నేను రమ్మని పిలుస్తున్నా. కేసీఆర్ ను సరే ఏం గొప్పలు మునిగిపోలు మించిపోలే కదా, ఇప్పుడు చెప్పండి అంటున్నా. హరీష్ రావు వాళ్ళ మేనమావ గారి దగ్గరికి వెళ్ళి, కేటీఆర్ వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి మీరందరూ మైకులు నుండి నేను ఇప్పుడు కేసీఆర్ ను ఈ రోజు నేను రమ్మని పిలుస్తున్నా. కేసీఆర్ ను ఈ చేతగాని వాళ్ళు సవాళ్ళు ఎందుకు వేయాలా? సవాళ్ళు ఎందుకు విసిరాలా? ఎందుకు మాట్లాడాలా గొంతులు పెంచుకుని? ఒక మంత్రి ఏమో తెలంగాణ భవన్కి వస్తా అంటాడు, పారిపోతాడు. 3 మంత్రులేమో రండి గన్ పార్క్ అంటారు. మా వాళ్ళు గన్ పార్క్ బయలుదేరితే మా నాయకులు మీరు మమ్మల్ని అరెస్ట్ చేయిస్తారు. ఎట్లాగో మీకు బయట మాతో బహిరంగ వేదికల మీద కానీ బహిరంగంగా మీడియా ముందు కానీ చర్చించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు లేదు. వీరికి పందలు చేతగాని దద్దమ్మలు అనే మాట తేలిపోయింది. ఎవరేంటో ప్రజలు చూస్తారు. ఎవరు చెప్పేదానిలో వాస్తవం ఉందో ప్రజలే తెలుస్తారు. అంతేగాని ఈ చేతగాని డైలాగులు, మళ్ళీ చేతగాని సవాళ్లు విసిరి పారిపోవడం, దీనివల్ల ప్రజాక్షేత్రంలో మీ డొల్లతనం, ప్రజాక్షేత్రంలో మీ అసమర్థత, మీ అవినీతి మళ్ళొకసారి మీరే చెప్పుకున్న టైం